మరి నేను నిన్న యెషయా గ్రంథమును ధ్యానం చేస్తూ ఉండగా యెషయా గ్రంథం 41వ అధ్యాయములో మరి నేను చదువుతూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మంచి వచనాలే, ఆదరణకరమైనటువంటి మన ఆత్మలకు మరి ఎంతో మేలు చేసేటువంటి ఆ లేఖన భాగాలను మనం ఇక్కడ చూడగలం. అయితే నేను చదువుతూ ఉండగా ఈ 8వ వచనము నుండి కొన్ని మాటలు నేను ఆలోచన చేసినప్పుడు దీని ద్వారా మరి కొంత ధ్యానం చేయగా కొన్ని విషయాలు నేను సిద్ధపరచుకున్నాను. అవి ఈ సమయంలో మీ దృష్టికి తీసుకుని రావాలని నేను ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం, ఈ యెషయా గ్రంథాన్ని ఏమంటారంటే మినీ బైబిల్ అంటారు. మనలను ఆదరించే మాటలు మనం ఇప్పుడు చదువుకున్నాం. చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనములో, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడు అయిన అబ్రహాము సంతానమా, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునివాడా. ఏమంటున్నాడు అక్కడ? నీవు నా దాసుడు అనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను. ఏమన్నాడు అక్కడ? నీకు తోడై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. ఏమంటున్నాడు? భయపడకము, డోంట్ ఫియర్. యాకోబు భయపడకము, అబ్రహాము సంతానమా భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. ఇంకేమన్నాడు? దిగులు పడకము, నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనుదును. ఈ మాటలు జాగ్రత్తగా మనం గమనించాలి. మన రక్షకుడు, మన విమోచకుడు, మన ప్రాణప్రియుడు తన పిల్లలతో పలుకుతున్న మాటలు ఏమంటున్నాడు? భయపడవద్దు. చాలామంది విశ్వాసులు కొన్ని భయాలలో ఉంటారు. ఎలా నేను కుటుంబాన్ని పోషించుకోవాలన్న భయం ఉంటుంది కొంతమందికి విశ్వాసులకి. సరైన జాబ్ ఉండదు వాళ్ళకి. నేను ఎలా పిల్లలు చదివించుకోవాలి, కొన్ని భయాలు ఉంటాయి. నేను ఎలా వివాహాలు చేయాలి, కొన్ని భయాలు ఉంటాయి. నేను ఎలా ఈ ట్రీట్మెంట్ చేసుకోవాలి, కొన్ని భయాలు ఉంటాయి. ప్రియులారా, దేవుని పిల్లలు కొన్ని భయాలు కలిగి ఉన్నారు. కానీ మన కృప కలిగిన దేవుడు ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నువ్వు భయపడవద్దు అంటున్నాడు కదా అక్కడ. నువ్వు భయపడకము, నేను నీ దేవుడును అంటూ ఉన్నాడు. దిగులు పడవద్దు అంటున్నాడు. నీకు సహాయం చేయవాడును నేనే. సహోదరులారా, మనము భయపడవలసిన పని లేదు. దేనికి భయపడవలసిన పని లేదు. మన దేవుడు గొప్పవాడు. దిగులు పడవద్దు అంటున్నాడు. నీకు సహాయం చేయవాడను నేనే. అసలు ఈ మాటలు నన్ను ఎంత ఆదరించాయో తెలుసా? ఈ మాటలు నేను చదువుతున్నప్పుడు ఈ మాటలు డైరెక్ట్ నా హృదయాన్ని తాకాయి. ప్రియులారా, కొన్నిసార్లు మానవులం కనుక భయం వస్తుంది. కొన్నిసార్లు మనం శరీరంలో ఉన్నాం కనుక కొన్నిసార్లు ఆలోచన చేస్తాం, దిగులు పడతాం. నిజంగా నా వరకు అయితే నాకు ఎటువంటి జాబ్ లేదు, నాకు ఎటువంటి ఇన్కమ్ లేదండి, నాకు ఎటువంటి జాబ్ లేదు. 3 పిల్లలను చదివించాలి నేను. భయం ఉండదా? 3 పిల్లలను చదివించాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, అవసరాలున్నాయి, ప్రయాణాలున్నాయి, ఖర్చులు ఉన్నాయి. భయం ఉంటుంది, దిగులు ఉంటుంది, చింత ఉంటుంది. కానీ ఈ మాటలు నేను చదివినప్పుడు నా దేవుడు, నా ప్రభు అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు, నీకు నేను సహాయం చేస్తా. అసలు అద్భుతమైన సహాయం దేవుడిస్తూ ఉన్నాడు.
ఒకటో ఎల్కేజీ నుంచి 3 పిల్లలను చదివిస్తూ ఉన్నాను. అద్భుతమైన సహాయం. డోంట్ ఫియర్. భయపడవద్దు. ఎందుకు భయపడతావు? ఎందుకు దిగులు పడతావు? ఎందుకు చింత ఎందుకు? ఎవరో ఒక భక్తుడు అన్నాడు, మూతి పెట్టిన వాడు ఏం పెడతాడంట తెలీదా? నీరు పోసిన వాడు నీరు కాదు, చెట్టు నాటిన వాడు ఏం పోస్తాడు? నీరు పోస్తాడు. చెట్టు నాటిన వాడు నీరు పోస్తాడు, మూతి పెట్టిన వాడు ముద్ద కూడా పెడతాడన్నాడు. దేవుడు మనకెందుకు మూతి పెట్టాడు? ముద్ద పెట్టడానికే. ఏం దిగుడు పడాల్సిన పనిలా, భయపడవలసిన పనిలా. ధైర్యంగా ఉండాలి. అక్కడ ఏమన్నాడంటే ఇంకా కొన్ని మాటలు, భయపడకము. దాని పై మాటలో, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నట్టు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు ఏంది అక్కడ, నీకు తోడై ఉన్నాను. ఈ మాట దగ్గర నేను ఆగిపోయా. నేను నీకు తోడై ఉన్నాను, అక్కడ స్టక్ అయిపోయాను నేను. నీకు తోడై ఉన్నాను అన్నాడు కదా. నాకు ఒక ప్రశ్న వచ్చింది మదిలో. నేను ఎప్పుడు వాక్యాన్ని చదువుతున్నప్పుడు నేను కొంత ధ్యానం చేస్తాను. ఎట్లా? ఇది ఎవరు చెప్పారు? ఇది ఎవరితో చెబుతున్నారు? ఇందులో ఉన్న విషయం ఏంది? ఈ ప్యాసేజ్లో ఏమైనా హెచ్చరికలు ఉన్నాయా? ఈ ప్యాసేజ్లో మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయా? ఈ ప్యాసేజ్లో మనం ఏమైనా విడవలసినవి ఉన్నాయా? లేదా ఈ ప్యాసేజ్లో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎట్లా వేసుకుంటాను నేను బైబిల్ వాక్యాన్ని చదివేటప్పుడు. మీరు కూడా అట్లా వేసుకోవాలి. బైబిల్ ఊరికినే పేపర్ చదివినట్టు చదవడం కాదు. మనం ఒక భాగాన్ని తీసుకున్నప్పుడు ధ్యానం చేయాలి. నేను ఇందులో ఒక ప్రశ్న వేసుకున్నాను. నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు కదా. నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. అప్పుడు నేను వేసుకున్న ప్రశ్న ఏంటంటే, ఎవరికి తోడై ఉంటాడు దేవుడు అన్న ప్రశ్న వచ్చింది నాకు. దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? ఇప్పుడు ఎవరితో అంటున్నాడు ఆ మాట? యాకోబుతో అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు ఆ మాట? అబ్రహాము సంతానముతో అంటున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. అలాగైతే ప్రియులారా, దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? అది నేను కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? ఎలాంటి వారికి తోడుగా ఉంటారు? కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో నేను కొన్ని రెఫరెన్సులు చూశాను. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? సంఖ్యాకాండం 14వ అధ్యాయము 43వ వచనం. నేను కొన్ని రెఫరెన్స్లు చెప్తూ ఉంటాను. దయచేసి ఎవరైనా చదివి నాకు సహాయం చేయాలి. నంబర్స్, ద బుక్ ఆఫ్ నంబర్స్ 14th చాప్టర్ వెర్స్ 43. 14వ అధ్యాయము 43వ వచనం చదువుతారా? సంఖ్యాకాండము 14వ అధ్యాయం 43వ వచనం. ఎలాగనగా అమాలేకీయులు, కానానీయులు మీకంటే ముందుగా అక్కడ చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. ఏం మానారంట వాళ్ళు? ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీలు. మాట జాగ్రత్తగా వినాలి. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక యెహోవా మీకు తోడై ఉండడు. ఇది నెగటివ్ సెంటెన్స్ కదా. ఇదేది నెగటివ్ సెంటెన్స్. యెహోవాను అనుసరించుట మానితిరి గనుక యెహోవా మీకు తోడై ఉండడు. ఇది నెగటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ చెప్తారు దీనికి. మీరు ఎవరన్నా పిల్లలు మంచి చదువు చదువుతున్నారు కదా మీరు. పాజిటివ్ సెంటెన్స్ ఏంది? ఐ ఆమ్ కమింగ్. పాజిటివ్ సెంటెన్స్. నెగటివ్ సెంటెన్స్ ఏంది దానికి? ఐఎమ్ నాట్ కమింగ్. అంతే కదా. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి కనుక ఆయన మీకు తోడై ఉండడం అంటే నెగటివ్. పాజిటివ్ చెప్పండి పిల్లలు. తెలుగు అర్థం కదా మీకు? పాజిటివ్ ఎట్లా చెప్పాలి? మీరు యెహోవాను అనుసరిస్తే ఆయన మీకు తోడై ఉంటాడు. అంతే పాజిటివ్. ఇంకేముంది అక్కడ? ఇప్పుడు చెప్పండి. నేను నీకు తోడై ఉన్నానన్నాడు అబ్రహాము సంతానంతో. నేను నీకు తోడై ఉన్నానన్నాడు ఇశ్రాయేలుతో లేదా యాకోబుతో. అలాగైతే దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? యెహోవాను అనుసరించే వారికి ఆయన తోడుగా ఉంటాడు. అంతే, సింపుల్గా. ఇంకేం చెప్పాల్సిన పనిలా. యెహోవాను అనుసరించేవాడు, యెహోవాను సేవించేవారికి
యెహోవాను ఆరాధించేవారికి, చెప్పాలంటే యెహోవాను ప్రార్థించేవారికి, యెహోవాను స్తుతించేవారు. దీన్ని ఎలా చెప్పొచ్చు మనం? ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడంటే, సహోదరులారా వినండి, దేవునిని ఆరాధించేవారు అంతే, ఇంకా ఏం చెప్పాల్సిన పనిలా. దేవునిని ఆరాధించేవారు. ఆరాధిస్తున్నామా దేవుణ్ణి? మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. మనం 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరచబడితే ఎంతమంది వచ్చారు ఆయన దగ్గరికి? ఒక్కడు వచ్చి ఆయనకి మొక్కాడు. ఇంగ్లీష్లో హీ వర్షిప్డ్ హిమ్ అని ఉంటుంది. వర్షిప్డ్ అంటే ఆరాధన చేయటమే. అప్పుడు ప్రభు ఏమన్నాడు? మిగతా 9 మంది ఏరి, 9 మంది ఏరి అంటే అర్థం ఏంది? నువ్వు అక్కడే వేరే నన్ను ఆరాధించేది, నువ్వు అక్కడ వచ్చి నన్ను ఆరాధిస్తున్నావు. మిగతా స్వస్థపరచబడిన, మిగతా బాగుపడిన ఆ 9 మంది ఏరి? ఆ 9 మంది కూడా వచ్చి నన్ను ఆరాధించాలి కదా. ఆ 9 మంది కూడా నా దగ్గరికి రావాలి కదా. ఎక్కడ ఉన్నారు ఈ 9 మంది? స్వస్థపరచబడిన తర్వాత వెళ్ళిపోయారు. మేలులు జరిగిన తర్వాత వెళ్ళిపోయారు. అన్నీ తీర్చుకున్న తర్వాత వెళ్ళిపోయారు. ప్రభు ఏమడుగుతున్నారంటే, ఎక్కడ నన్ను ఆరాధించడానికి, మిగతా వారు ఎక్కడ నన్ను ఆరాధించడానికి, మిగతా వారు ఎక్కడ నన్ను ఆరాధించడానికి. సహోదరులారా, మనము దేవునిని ఆరాధించకుండా, దేవునిని ప్రార్థించకుండా, దేవుని మందిరానికి రాకుండా, దేవునిని అనుసరించకుండా, దేవునిని సేవించకుండా ఎలాగ దేవుడు మనకు తోడుగా ఉంటాడు చెప్పండి మీరు? ఎలాగ దేవుడు మనకు తోడుగా ఉంటారు చెప్పండి మీరు? చాలామంది మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా సంవత్సరాల తరబడి వచ్చిపోతూ ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడా చెప్పండి? దేవుడు నీకు తోడుగా ఉంటాడా? ఎలాగుంటాడు దేవుడు నీకు తోడుగా? నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడవద్దు, భయపడవద్దు. అలాగైతే ఎవరికి వాగ్దానాలు? ఆయనను అనుసరించేవారికి, ఆయనను సేవించేవారికి. మీరు చాలా ధన్యులు. ఎన్ని పనులున్నా వచ్చి ఇక్కడ ఆరాధన చేశారు. మీకుంటాడయ్యా దేవుడు తోడుగా? మనందరికి ఉంటాడు దేవుడు తోడుగా, మనందరికి ఉంటాడు దేవుడు. ఇక నేను దీన్ని విస్తరించదలుచుకోవటం లేదు. దేవుడు తోడుగా ఉంటాడు. రెండో మాట అదే సంఖ్యాకాండంలోనే 23వ అధ్యాయం, సంఖ్యాకాండం 23వ అధ్యాయము 21 నుంచి చదవండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 21 నుండి. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరితనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. తోడై ఉన్నాడు. ఎప్పుడు తోడుగా ఉన్నాడు? పైన ఏముంది? యాకోబులో ఏమి కనుగొనలేదంట? దోషాన్ని కనుగొనలేదు. ఇశ్రాయేలులో ఏ తనము లేదు? వంకరితనము లేదు. సహోదరులారా, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏ దోషాన్ని కనుగొనలేదు దేవుడు, ఏ వంకరతనాన్ని కనుగొనలేదు దేవుడు. ఎవరి జీవితంలో? యాకోబు జీవితంలో. యాకోబులో దోషం లేదా? యాకోబులో వంకరతనం లేదా? చెప్పండి నిజంగా. యాకోబు ఎలాంటి వాడు? తండ్రిని మోసం చేశాడు. యాకోబు ఎలాంటి వాడు? అన్నను మోసం చేశాడు. యాకోబు ఎలాంటి, అసలు యాకోబు అన్న పేరుకే మోసగాడు. కానీ ప్రభువును నమ్ముకున్నాడు, మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు దేవుడు. మార్చబడిన తర్వాత, దేవుడు యాకోబును మార్చిన తర్వాత, లేదా యాకోబు మారిన తర్వాత
యాకోబులో ఇక దేవుడు ఏ దోషాన్ని చూడలేదు. యాకోబులో ఇక దేవుడు ఏ వంకరతనాన్ని చూడలేదు. ప్రియులారా, దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడంటే బ్లేమ్లెస్, స్పాట్లెస్ అంటారు కదా. మనలో లేదా మనలను ఆయన చూసినప్పుడు, కీర్తనల గ్రంథంలో ఉంటుంది కదా, ఆయన భూలోకమును చూసినప్పుడు వారందరూ చెడిపోయి ఉన్నారు. నందు చెడిపోయి ఉన్నారు. ప్రభువు మనల్ని చూసినప్పుడు మనలో ఆయనకు ఏ దోషము కనపడకూడదు. ప్రియులారా, మనలో ఆయనకి ఏ వంకరతనం కనపడకూడదు. వంకర జీవితం దేవుడు సహించడు. వంకర జీవితాన్ని దేవుడు సహించడు. అన్యాయమైన జీవితాన్ని దేవుడు సహించడు. అవిశ్వాసపు జీవితాన్ని దేవుడు సహించడు. ఉందా మనలో వంకరతనం ఉందా మనలో? వంకరగా జీవిస్తున్నామా? వంకరగా నడుస్తున్నామా మనం? ఎండ్రకాయ తెలుసు కదా మనకు. ఎండ్రకాయ తెలుసా? తెలీదా? ఎండ్రకాయ, క్రాబ్ అంటారు ఇంగ్లీష్లో. మేము ఈ మధ్య ఒకసారి వైజాగ్ పోయాం. ఎండ్రకాయలు కూరేశారు అక్కడ. తర్వాత హైదరాబాద్ పోయాం. ఒక్కొక్కటి ఇంత లా ఉంది ఎండ్రకాయ, పీతలు అంటారు కదా. అసలు నోట్లో పెట్టుకొని నవ్వులుతుంటే నాలుక పగిలిపోతుంది, నాలుకను చీలుస్తుంది. అది అక్కడ తినేదలకు నా పైరైపోయింది. ఈ ఎండ్రకాయ ఉంది కదా, ఎట్లా నడుస్తుందో చూసారు మీరు? ఈ ఎండ్రకాయని వదిలిపెట్టండి, ఎట్లా నడుస్తుంది అది? చక్కగా నడవటం చూశారు ఎండ్రకాయని మీరు? వంకరగా నడుస్తుంది, సైడ్గా నడుస్తుంది. ఈ ఎండ్రకాయ బెత్తం తీసుకొని తన పిల్లలతో అంటుందంట, ఎండ్రకాయ పిల్లలు నడవండి చక్కగా. అవి నడుస్తూ ఉంటే వంకరగా నడుస్తున్నాయి. బెత్తం తీసుకొని కొట్టి నేను చక్కగా నడవమంటే మీరు వంకరగా నడుస్తున్నారు. చక్కగా నడవండి అంటే మళ్ళీ వంకరగా నడుస్తున్నాయి. ఈ పిల్లన్నాయంట, అమ్మ మాకు తెలియదు ఎట్లా చక్కగా నడవాలో, ఒకసారి నువ్వు నడిచి మాకు చూపించన్నాయండి. ఈ పిల్లకలు మేము నడవటం మాకు చేత కావడం లేదా, నువ్వు నడిచి ఒకసారి చూపించంటే ఇది నడవటం ప్రారంభించి ఇది కూడా ఎట్లా నడుస్తుంది? ఇది కూడా వంకరే. చాలామంది ఇతరులలోనే వంకరతనాలు చూస్తారు. మన వంకరతనం మనం చూసుకోం. యాకోబులో ఏ వంకరతనం లేదు, యాకోబులో ఏ దోషం లేదు. ఆయన వారికి తోడుగా ఉండును. మన నడక స్ట్రైట్, చిన్నగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అలాంటి వారికి దేవుడు తోడుగా ఉంటాడు. మనలోమైన మనం బలహీనం, కొన్ని దోషాలు ఉంటాయి, కొన్నిసార్లు మనలో కొన్ని లోపాలు ఉంటాయి మనలో. వెంటనే ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. వాటిని వెంటనే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని సరి చేసుకోవాలి. ప్రియులారా, సరి చేసుకోవాలి. ఏ దోషము లేని మానవుడు లేడు ఈ భూమి మీద. ఏ వంకరతనం లేని విశ్వాసం లేడు ఈ భూమి మీద. మనలో దోషాలు ఉంటాయి, మనలో వంకరతనాలు ఉంటాయి. కానీ వెంటనే ప్రభు ముందు ఆయన సన్నిధిలో పెట్టి వాటిని విడిచిపెట్టాలి. కాబట్టి ప్రభువును సేవించే వారికి తోడుగా ఉంటాడు ఆయన. ఏ దోషము వంకరతనం లేని వారికి తోడుగా ఉంటాడు ఆయన. మూడో మాట చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం, 1 Samuel 18th chapter verse 14. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనం. త్వరగా. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడై ఉండెను. మూడో మాట ఎంత సులభంగా ఉందో చూడండి. దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? దావీదు ఎలాగా సమస్త ప్రవర్తన యందు ఎలా ఉన్నాడంట? సుబుద్ధి కలిగి సమస్త ప్రవర్తన యందు ప్రవర్తిస్తూ ఉన్నాడు. దావీదు బుద్ధి సుబుద్ధి, దావీదు మైండ్, దావీదు హృదయము మంచి బుద్ధి కలిగిన వాడు. సమస్త ప్రవర్తన యందు అన్నింటిలో సమస్త ప్రవర్తనలో మంచి బుద్ధి ఉండాలి మనకు. బుద్ధి చెడ్డదైందనుకో, బుద్ధి మంచిది కాదనుకో, ఏదో సామెత ఉంది కదా,
నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది. ప్రభువు ఎవరికి తోడుగా ఉంటాడు? మంచి బుద్ధి ఉండాలి, మంచితనం ఉండాలి, గుడ్ అనిపించుకోవాలి, బెస్ట్ అనిపించుకోవాలి, మంచివాడు రానాలి, మంచి బుద్ధి కలిగిన వాడు. బైబిల్లో ఉంది కదా, తీతు పత్రికలో, స్వస్థ బుద్ధి నీతితోనూ నిరీక్షణ ఏదో ఉంటుంది కదా, ఏంది మాటది? భయముతోనూ భక్తితోనూ స్వస్థ బుద్ధి. ఇంకే బుద్ధి ఉంది అక్కడ? ఆ మాట చదువుదామా? చూడండి, తీతు పత్రిక అనుకుంటా కదా అది, కనపడితే చదవండి. ఆ మాట చదువుకుంటే మంచిది. తీతు పత్రిక స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ, ఈ 3 మాటలు మనం గమనించాలి. స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ మనం బ్రతికొండాలి. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడంటే స్వస్థ బుద్ధి కలిగిన వారికి తోడుగా ఉంటాడు. స్వస్థ బుద్ధి అంటే నా బుద్ధి, నా 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 యాటిట్యూడ్, నా గుణం, నా గుణ లక్షణాలని మంచివిగా ఉండాలి. ఈ స్వస్థ బుద్ధి అనేది నాకు సూచించేటువంటిది. స్వస్థ బుద్ధి అనేది నన్ను తెలియజేసేటువంటిది. నాకు మంచి బుద్ధి ఉండాలి, నాకు మంచి మనసు ఉండాలి. నీతి అంటే ఇతరుల పట్ల, ఇతరులతో మంచిగా ఉండాలి, ఇతరుల పట్ల నువ్వు నీతిగా జీవించాలి. భక్తి అంటే దేవుని పట్ల, ఈ భక్తి అనేది దేవుని పట్ల ఉండాలి ప్రియులారా. కాబట్టి ఈ దావీదు ఏం చేశాడు? స్వస్థ బుద్ధితో, స్వబుద్ధి కలిగి సమస్త ప్రవర్తన యందు నడుచుకున్నాడు. కాబట్టి దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. అన్నదమ్ములు వచ్చి దావీదును తిడుతూ ఉన్నారు. ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? యుద్ధము చేయడానికి వచ్చావు కదని అతని మీద నిందలు వేస్తూ ఉంటే, అతన్ని దూషిస్తూ ఉంటే దావీదు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా ఉంది. ఆ మాట చాలా బాగా నచ్చింది. దావీదు మీద నిందలు వేస్తూ ఉంటే, దావీదును దూషిస్తూ ఉంటే అన్నదమ్ములు, ఇక దావీదు అక్కడ లేడు, అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, మనల్ని కూడా ఎవరైనా దూషిస్తున్నప్పుడు ఏం చేయాలా? ప్రతి దోషణ కాదు మనం చేయాల్సి ఉంది, వెళ్ళిపోవడమే అక్కడి నుంచి. దూషించుకో అని. మన ప్రవర్తనలో మంచి బుద్ధి ఉందా? దావీదు స్వబుద్ధి కలిగి సమస్త ప్రవర్తనలో ఉన్నాడు కాబట్టి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటాడండి. మనలో ఈ లక్షణాలు ఉంటే, అసలు మనలో ఉన్నవు కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండడు. మనం ఏమడిగినా అవి దొరకటం లేదు, ఆశీర్వాదం ఉండటం లేదు. మనకు ఆశీర్వాదం లేకపోవడానికి కారణము ఆయన ఆరాధించం సరిగా, మనం ఆయన అనుసరించాం, ఆయనకి మనము ప్రార్థన చెయ్యం, స్వబుద్ధి ఉండదు మనలో ప్రియులారా. తర్వాత 4వ మాట చూసుకుందాం. చూడండి, అదే ఆ 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 6-7 వచనాలు దయచేసి చదవండి. 2 Kings 18th chapter verse 6 and 7. అతడు యెహోవాను హత్తుకుని వెంబడించుటలో వెనుక తీయక ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. యెహోవా అతనికి ఏమై ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. ఇప్పుడు 4వ మాట, ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు? దేవుని ఆజ్ఞలను అనుసరించే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఇప్పుడు 4వ మాట. ఫస్ట్ మాట ఏం చెప్పాను నేను? ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు? దేవుణ్ణి అనుసరించే వారికి. 2వ మాట ఏం చెప్పాను? ఏ వంకరతనం, ఏ లోపము లేని వారికి దేవుడికి తోడుగా ఉంటాడు. 3వ మాట ఏం చెప్పాను? మంచి బుద్ధి, స్వబుద్ధి కలిగిన వారికి దేవుడు తోడుగా ఉంటాడు. 4వదిగా ఇప్పుడు ఏం చూసాం? దేవుని ఆజ్ఞలను అనుసరించే వారికి దేవుడు తోడై ఉంటాడు. దేవుని ఆజ్ఞలు బైబిల్ గ్రంథంలో మనకు అనేక ఆజ్ఞలు కనపడతాయి. నిర్గమకాండ 20వ అధ్యాయంలో 10 కమాండ్మెంట్స్ అంటారు కదా, 10 ఆజ్ఞలు అంటారు కదా. 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ చెప్పండి పిల్లలు మీరు.
ఒక్కటి చెప్పండి 10 ఆజ్ఞలలో ఏమైనా తెలుసా మీకు? 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ చెప్పండి. 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ నేను చెప్తాను పిల్లలకు. మీరు అక్కడ ఏముంటుందంటే, నువ్వు దీర్ఘాయుష్యమంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయమన్నాడు? సన్మానించుము అన్నాడు. ఇది దేవుని ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. పిల్లలు వినండి, సహోదరులారా వినండి. దేవుడు మనకు తోడై ఉండాలంటే ఆయన ఆజ్ఞలు అనేకమైనవి ఉన్నవి. వాటిలో కొన్ని చెప్తాను. తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించేది నేర్చుకోవాలి. మీరందరూ తండ్రిని సన్మానిస్తున్నారా? మీరందరూ తల్లిని సన్మానిస్తున్నారా? వాళ్ళు వృద్ధులైనప్పుడు వృద్ధులైన తల్లిదండ్రులు ఉంటారు మనకు. ఏ ఆదరణ లేని తల్లిదండ్రులు ఉంటారు మనకు. మన తల్లిదండ్రుల పట్ల ఎలా వ్యవహరిస్తూ ఉన్నాం మనం? మన తల్లిదండ్రులను సన్మానిస్తూ ఉన్నాం మనం? వీళ్ళారా, మనము చిన్నవారముగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు వారు తినకుండా మనకు పెట్టారు. వారి సౌకర్యాలన్నీ వదులుకున్నారు మన కోసం. ఎండలో కష్టపడి సంపాదించి మన కొరకు ఖర్చు పెట్టారు. అలాంటి తండ్రిని మనం ఎలా చూస్తున్నాం? అలాంటి తల్లిని మనం ఎలా చూస్తున్నాం? దేవుడు ఎలా తోడుంటాడు తండ్రిని పట్టించుకోకపోతే? దేవుడు ఎలా తోడుంటాడు తల్లిని పట్టించుకోకపోతే? అఫ్ కోర్స్ వాళ్ళు ఏదైనా మన పట్ల కీడు చేయొచ్చు. మనల్ని సరిగా పట్టించుకోకపోవచ్చు మన తల్లిదండ్రులు. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. వృద్ధులైన తల్లిదండ్రులను అనాథాశ్రయంలో వదులుతున్నారు, వృద్ధుల ఆశ్రయంలో వదులుతున్నారు. సహోదరులారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఏముంటుందో తెలుసా? తండ్రినైనను తల్లినైనను దూషించు వాని యొక్క దీపము కారు చీకటిలో ఆరిపోవును. బైబిల్లో ఉంది మాట, నా సొంత మాటలు కాదు. తల్లిదండ్రులు ఎలా చూస్తున్నారు? మొన్న ఈ మధ్య నేను ఒక ఊరికి వెళ్ళాను. ఆయన ప్రిన్సిపాల్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్. వాళ్ళ తల్లికి క్యాన్సర్ వచ్చింది. మేము వెళ్ళాము దర్శిద్దామని వాళ్ళ ఇంటికి, వైజాగ్లో, విశాఖపట్నంలో వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆమె మంచం మీద పనుకొని ఉంది. ఈ పక్క అంతా కోసారు, ఆ గడ్డ, క్యాన్సర్ గడ్డ. ఈ పక్క అంతా బాగా స్ప్రెడ్ అయిపోయింది. అంతా బాడీ అంతా కోతలే. మంచం మీద పనుకొని ఉంది. ఇంట్లో మనవాళ్ళు ఉన్నారు, ఇంట్లో కోడలు ఉంది, ఇంట్లో చాలామంది బంధువులు ఉన్నారు. ఆ రోజు ఈ కొడుకు పెద్ద కుమారుడు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెను పట్టుకొని లేపి మంచం మీద నుంచి బయటికి తీసుకొని వచ్చి హాల్లో కూర్చొని పెట్టి అన్నీ ఆయనే చేస్తున్నాడు. ఆయన భార్య ఉంది, దగ్గరికి రాలేదంటే ద్వేషమేం కాదు. పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎవరు దగ్గరికి రాలేదు. ఆ కుమారుడు ఆమెను తీసుకొని వచ్చి ఆ కుర్చీలో కూర్చొని పెట్టి ఆమె తల నిమురుతూ ఉన్నాడు. మా అమ్మని పరిచయం చేస్తున్నాడు మాకు. మా అమ్మ చాలా అనారోగ్యంగా ఉంది, ప్రార్థన చేయండి అని ఆ ముందు నిలబడి ఆమె తలను నిమురుతూ ఉన్నాడు. ఎంత సంతోషిస్తుందండి ఆ తల్లి! తన ఇంట్లో పెట్టుకొని ఉన్నాడు. ప్రియులారా, తల్లిని ఎలా చూస్తున్నాం మనం? తండ్రిని ఎలా చూస్తున్నాం మనం? తల్లిని తండ్రిని సన్మానించుమన్న ఆజ్ఞను మనం అతిక్రమిస్తే ఎలా తోడుగా ఉంటాడు దేవుడు మనకు చెప్పండి. ఎలా తోడుగా ఉంటాడు దేవుడు మనకు చెప్పండి. ఆయన ఆజ్ఞలను అనుసరించే వారికి ఆయన, ఇంకొక మాట చెప్పనా, అపోస్తుల కార్యములో ఏముందంటే, అంతటను అందరూ మారు మనసు పొందవలనని, తర్వాత అంతటను అందరూ మారు మనసు పొందవలనని ఆయన మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆజ్ఞ వదిలే తీయబలేదు, తెలిసిందే మనకు అందరికీ. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? ఏం పొందమని? మారు మనసు పొందమని. ఎవరికి? మనుషులకు.
ఎక్కడ? అంతటా, ప్రపంచమంతటా మనుషులందరికీ ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, మారు మనసు పొందండి. మారు మనసు పొందడం అనేది ఆప్షన్ కాదు, అది పొందితే పొందు, పొందకపోతే పొందకపోలే అన్న అది కాదు మారు మనసు అంటే. మారు మనసు పొందటం అనేది ఇట్స్ ఎ కమాండ్, అది ఆజ్ఞ, దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మారు మనసు పొందటం అనే ఆజ్ఞను నువ్వు పాటించకపోతే, తిరస్కరిస్తే, అతిక్రమిస్తే దేవుడు తోడుగా ఉంటాడా? దేవుడు తోడుగా ఉంటాడా? ఎంతకాలం నుంచి మీరు వాక్యం వింటాం లేదు, ఎందుకు ఇంకా తీర్మానం చేసుకోవటం లేదు? ఎందుకు మారు మనసు పొందటం లేదు? ఏమో తీర్మానం చేయకపోయినా, మారు మనసు పొందకపోయినా మేము బాగానే ఉన్నామే. పూటల తిండి తింటున్నాం, అన్ని లగ్జరీస్ ఉన్నాయి, మాకు మంచి ఉద్యోగం ఉంది, మంచి శాలరీ ఉంది, ఇంకెందుకు మారు మనసు మాకు? కానీ బైబిల్లో ఉంది, మారు మనసు పొందుటకు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. సహోదరులారా, పేర్లు పెట్టి చెప్తూ ఉన్నా నేను. అశోక్ ప్రశాంత్, సుష్మా కావ్య, లీలావతి, అశోక్, తర్వాత సందేశ్, కౌశిక్, క్రిస్, జోహానాస్, యశ్విన్, ఎక్కడున్నారు వీళ్ళంతా? మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. మీరు మారు మనసు పొంది ప్రభువుని నమ్ముకుంటే అసలు దేవుడు మిమ్మల్ని ఎంత ఆశీర్వదిస్తాడో తెలుసా? చిన్న వయసులో మారు మనసు పొంది ప్రభువుని నమ్ముకుంటే వారు ఉన్నత స్థానానికి వెళతారు. నువ్వు చిన్న వయసులో నమ్ముకొని ఏమి వెళ్ళావు అని నిలబడి మాకు వాక్యం చెప్తున్నావు కదా అంటారు మీరు. నేను చిన్న వయసులో మారు మనసు పొంది రక్షణ పొందాను, కానీ నేను నిలబడి ప్రభు వాక్యం చెప్పటం, దేవుని సేవ చేయటం అది చిన్న సంగతి కాదు ప్రియుల. ఇది గొప్ప పదవి, ఇది గొప్ప పని ప్రియులారా. మారు మనసు పొందండి. టైం అయిపోయినట్టుంది, నేను ముగిస్తున్నాను. ఎన్ని మాటలు చెప్పాను ఇప్పుడు నేను? 4 మాటల. మొదటి మాట ఏమైనా గుర్తుందా? ఎప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు? దేవుని అనుసరిస్తే. రెండోది ఎప్పుడు తోడుగా ఉంటాడు? ఏ దోషం, వంకరతనం. మూడోదిగా ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు? మంచి బుద్ధి. నాలుగోదిగా ఎప్పుడు దేవుడు తోడుకుంటాడు? దేవుని ఆజ్ఞలను మనము పాటించుట ద్వారా. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించును గాక.